హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్బీవి వ్లాగ్స్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఇల్లు అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నా అండి. వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో చూసే కంటే ముందు వచ్చిన లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఈ పిచ్చుకు చూసారండి, ఇదైతే 4 రోజుల నుంచి వరుసనే వస్తుందండి. మేము అదివరకు ఇక్కడ గిన్నెల బుట్ట అయితే పెట్టినప్పుడు ఒక పక్షి వచ్చి గూడు పెట్టింది. అది పిల్లలు చేసి వెళ్ళిపోయిందండి. ఇంకా గూడైతే తీసేసాము. తర్వాత ఆ గిన్నెలో కొరలు అయితే వేసి పెట్టాము. ఆ కొరలు తింటాకైతే మాకు వంటగదిలో వచ్చేసి యాక్వాగార్డ్ పైప్ అయితే ఇట్లా పెట్టారండి. ఇక్కడ టేబుల్ వేసుకుని బిందె అయితే పెట్టుకుంటాము. ఒక్కోసారి ఆదమరిస్తే ఈ బిందె అయితే నిండిపోయిద్ది. అది ఎప్పుడన్నా ఆదమరిచి మర్చిపోయామంటే బిందె నిండిపోయి వాటర్ అంతా తడిసిపోద్ది బల్ల. ఇదైతే క్లీన్ చేయాలి ఇప్పుడు. ఈ పైన తడవటమే కాదండి, ఇగో కింద కూడా పేపర్లు కూడా తడిసిపోయినాయి ఈ రోజైతే. ఇంక ఇవి కూడా మనం సర్దుకోవాల్సిందే. ఇప్పుడు తుడిసి మళ్ళీ పేపర్లు వేసుకోవాల్సిందే. ఈ మంచినీళ్ళ పైపు పెడతాకి ఆల్టర్నేట్గా అసలు ఏం తెలియట్లేదండి. మాకైతే ఇక్కడే సెట్ అయ్యింది. ఇక్కడ పెట్టినేమో ఇదో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈ బాటిల్స్ వచ్చేసి ఆయుర్వేదం హాస్పిటల్లో ఇచ్చారండి పండుకి. ఈ 2 ఆయిల్ మిక్స్ చేసేసి కొంచెం గోరచ్చగా చేసి బాడీకి అయితే మసాజ్ చేయాలి. ముఖ్యంగా కాళ్ళకి మసాజ్ చేసి ఒక అరగంట ఆగాక కొంచెం అంటే మసాజ్ చేశాక కొంచెంసేపు ఎండలో నిలబెట్టాలండి. మామూలుగా కొంచెం పొద్దున్నే వచ్చే ఎండలో అయితే కాసేపు ఉంచిన తర్వాత అప్పుడు స్నానం చేయించమన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇవి రాస్తున్నాము. ఇంకెలాంటివి అయితే పట్టుకెళ్తాము కూరగాయలకి, అందుకని మాకు క్యారీ బ్యాగులు అయితే రావు. ఇవి వచ్చేసి స్టవ్ క్లీన్ చేసుకునేవండి, బాగా పనిచేస్తున్నాయి ఇవైతే. మొన్న మా ఆడపడుచుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడైతే ఇచ్చింది. వాళ్ళకి చాలా ఉన్నాయని చెప్పేసి నేనైతే 3 తెచ్చుకున్నాను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇదిగోండి ఇట్లా అయితే ఉంటుంది, తీసుకున్నాను ఇప్పుడే. ఇదైతే మనకి పొయ్యి తుడుచుకోవడానికి బాగా క్లీన్ అవ్విద్దండి చక్కగా. ఇక్కడ తడిపేసుకొని మనం సర్ఫ్ కానీ సబ్బు కానీ అప్లై చేసుకొని పొయ్యి తుడుచుకోవటం. ఇవైతే డీమార్ట్లో కూడా ఉంటాయిలేండి. ఇదిగోండి ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను, పేపర్లు వేసాను. ఇంకా ఇట్లయితే సర్దుకున్నానండి. ఇక్కడ కూడా కొంచెం పేపర్ వేసేసి క్లీన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి గోరింటాకు అండి, మా ఫ్రెండ్ షబ్బు గారు ఇచ్చారు. ఇదైతే కాసేపు ఆగి పెట్టుకోవాలండి చేతికి. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టము. మీలో ఎవరికన్నా గోరింటాకు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కింద అయితే క్లీన్ చేయాలండి, ఊడవాలి. ఇదిగోండి సంచి నిండా వచ్చింది వేస్ట్ అయితే చూడండి. ఇంక ఈ పట్టాలు ఇవన్నీ ఉతికేసేసేయాలి, బయట పడేసేసేసి ఈ పట్ట అంతా ఉతికేసేసుకోవాలి. ఇంతవరకు అయితే క్లీన్ అయిందండి. ఇంకా కబ్బోర్డులు ఉన్నాయి. ఇంకా కబ్బోర్డులు అవి రోజుకొకటి చొప్పున క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ ఒకసారి అయితే అవ్వవు, నిదానంగా క్లీన్ చేసుకుంటా. ఇప్పుడే కూరగాయలు అయితే తీసుకొచ్చారండి, బీరకాయలు తెచ్చినట్టున్నారు. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఈయనైతే వచ్చారండి డ్యూటీ నుంచి. ఇంకా పండు అయితే బయటికి తీసుకెళ్ళమంటే ఇంకా సరదాగా బయటకు అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ కదండి, ఇక్కడ సన్సెట్ అయితే అవుతుంది. సాయంత్రం 6 అట్లా అవుతుంది టైం వచ్చేసేసి. ఇక అక్కడ సోడారంలో మా రిలేటివ్స్ ఉన్నారండి, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. కాసేపు అక్కడ ఉండి ఇంకా వద్దామని చెప్పేసి అటైతే వెళ్ళామండి. సన్సెట్ అయితే భలే కనబడుతుంది, బాగుంది. ఎర్రగా సూర్యుడు కనిపిస్తుంటే వీడియో అయితే తీశాను. పక్కన అయితే మొక్కజొన్న చేలండి, మొక్కజొన్నలు అవైతే ఉన్నాయి పక్కన చేలు. అసలు వేసవకాలం భలే చల్లని గాలితో భలే ఉందండి వాతావరణం అయితే. ఇది వచ్చేసి సోడవరం నాయంద్ర స్వామి గుడి అండి, టెంపుల్. ఇక్కడే మా పండుగకి అయితే చెవులు కుట్టించాము. గుడి అయితే బాగా డెవలప్ అయితే చేసినట్టున్నారు.
మేము గుడికి వెళ్ళినప్పుడు అంత డెవలప్ అయితే లేదండి, ఇప్పుడు బాగుంది, బాగా కట్టారు. వాళ్ళ డాడీ పండు వెళ్ళి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారండి. ఆ సరుకులు అయితే చెప్తాడంట మీతోను. ఎలా ఉంది ఇవాళ షాపింగ్కి వెళ్ళాము. ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాం. ముందుగా కాంపాక్ట్ బాక్స్, తర్వాత ఆవని ఏంటి తర్వాత చూపించు. నెక్స్ట్ ఇంకో వైపు ఉందిగా. టూ సైజ్ బాక్స్ అవునండి. ఎల్లుల్లిపాయలండి, బెల్లం అండి, ఉప్పు అండి. ఉప్పా సాల్టా? అది కల్లుప్పా సాల్టా? అది సాల్టా కల్లుప్పా? సాల్ట్ అండి. వక్కలండి, గన్నం డబ్బా అండి, తాజ్ మహల్ టీ పొడి, జవా గోధుమ రవ్వ. ఏంటిది అది ప్యాకెట్? ఏంటది? జవా గోధుమ రవ్వ, ఆవాలు, పచ్చనపప్పు, దోమలు పడుతున్నాయా? కందిపప్పు, నెక్స్ట్ పెసరపప్పు. ఏంటిది? పెసరపప్పు, ఏంటిది? సరుకుల లిస్టు. ఇంకోటి అదేంటిది? బిల్లు. ఏం బిల్ అది? సరుకుల బిల్లు. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.